అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తెనాలిలో గెలిపేవారిది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు, అంటే మనం అన్ని నియోజకవర్గాల గురించి చెప్పడం లేదు, కొన్ని నియోజకవర్గాలు చాలా ఇంపార్టెంట్ అనుకున్నాయి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద కొన్ని అయితే ఉన్నాయండి. ఆ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం గురించి మనం చెప్పుకుంటున్నాం. తెనాలి గురించి చూసుకుంటే కనుక తెనాలి ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, ఏదైతే జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కనుక, అంటే జగన్ ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక రైట్ హ్యాండ్ ల్యాండ్ ఆయన ఎవరంటే నాదెండ్ల మనోహర్ గారు. కాబట్టి ఈయన నియోజకవర్గం తెనాలి నుంచి ఈయన గెలుపు ఎలా ఉంటుంది, అసలు గెలుస్తారు లేదా, ఎందుకంటే పట్టుబట్టి తెనాలి నుంచి ఆయన సీటు సాధించుకున్నారు. కాబట్టి ఆ సీటు పరిస్థితి ఏంటనేది ఒక్కసారి చూద్దామండి. ఎలాగంటే తెనాల్లో ఏంటి నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశారు, అలాగే స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ప్రత్యర్థి ఎవరంటే కనుక అన్నాబత్తుల శివకుమార్ గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆల్రెడీ ఈయన గెలుచున్నటువంటి వ్యక్తి. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి అలాగే అన్నాబత్తుల శివకుమార్ గారికి మధ్య పోటీ ఎలా ఉంటుంది, అసలు తెనాలి గురించి ఒకసారి చూసుకుందామండి. ఏంటంటే తెనాలి 2 మండలాలు, కొల్లిపర్ల, తెనాలి. ఏంటి ఇక్కడ రాజకీయంగా ఎలా ఉంటుందంటే కనుక ఎక్కువగా అంటే 1952 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ తెనాలి. కాబట్టి 1952 నుంచి 52లో 55లో 62లో ఆలపాటి వెంకటరామయ్య గారు ఇక్కడి నుంచి గెలుపొందడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే 62, 67, 72, 78 నుంచి దొడ్డపనేని ఇంద్ర గారు స్వతంత్ర జనతా పార్టీ తరఫున, 78లో జనతా పార్టీ తరఫున. అలాగే అంటే ఇంచుమించుగా అక్కడ ముగ్గురు, ఇక్కడ 3 సార్లు, అక్కడ 3 సార్లు. అలాగే అన్నాబత్తుల సత్యనారాయణ 83, 85లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. అలాగే కాంగ్రెస్ తరఫు నుంచి నాదెండ్ల భాస్కర్ రావు అంటే మీకు ఒక విషయం తెలియాలి. ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు. ఈయన 83, 85లో చేశారండి. కాబట్టి 89లో చేశారు. అలాగే 94లో రవీంద్రనాథ్, అలాగే 99లో గోగినేని ఉమా తెలుగుదేశం పార్టీ తరఫుంచే. మరలా 2004, 2009 నాదెండ్ల మనోహర్ గారు భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. 2004లో 2009లో కూడా ఎమ్మెల్యేగా చేశారు. అలాగే స్పీకర్గా కూడా చేశారు. తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజెంట్ మొన్నటిదాకా ఉన్నటువంటి వ్యక్తి అన్నాబత్తుల శివకుమార్ గారు 2019 ఎమ్మెల్యే. కాబట్టి ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎక్కువ అవకాశం ఉంటుంది అని అయితే చాలా సర్వేలు చెప్పినాయి. అసలు నిజమెంత వాస్తవం, అసలు ఏంటనేది వాస్తవం ఒకసారి చూద్దామండి. అంటే ఎందుకు ఈసారి తీర్పు మారుతుంది అని నేనంటున్నాను. సర్వేలని ఒక మాట చెప్తే నేను ఒక మాట చెప్తున్నా. ఎందుకంటే అన్నాబత్తుల శివకుమార్ గారు ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలుస్తారు వైసీపీ సీట్ అని అక్కడ అంటున్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే అన్నాబత్తుల శివకుమార్ గారు అక్కడి నుంచి గెలవడం కష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే కనుక ఆయనకు ఆల్రెడీ అన్నాబత్తుల శివకుమార్ గారికి చాలా విమర్శలు అయితే కనుక, అసంతృప్తి అయితే కనుక, తీవ్ర వ్యతిరేకత అయితే కనుక వచ్చింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఇసుక రిచ్చులు అక్కడ తెనాలిలో ఏదైతే ఉన్నాయో ఆ ఇసుకను మొత్తం యథేచ్ఛగా తోడేసి బీభత్సంగా అమ్మేయడం జరిగింది. కాబట్టి అక్రమంగా అమ్ముకోవడం, ఇలా కొన్ని విమర్శలు అయితే కనుక ఆయన మీద రావడం జరిగింది. కాబట్టి చాలా అక్కడైతే కనుక ఆయనకి ఒక ఫాల్స్ అనేది ఏదైతే క్రియేట్ అయిందో అది మొత్తం ఆయన మీద బాగా ప్రభావం చూపింది అనేది నా ఉద్దేశం. అంతేకాదు సొంత పార్టీలోనే అక్కడే 2 గ్రూపులుగా ఏర్పడ్డారు. అన్నాబత్తుల శివకుమార్ మీదే సొంత పార్టీలోనే కొంతమందికి ఇష్టం లేదు, అది కూడా ఆయనకి మైనస్ కాబోతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు ఆయన చేసిన టైంలో బ్యాడ్ మార్క్స్ అంటూ ఏమీ లేవు. వాస్తవాలు మాట్లాడుకోవాలి పార్టీ ఏదైనా కానీ. అంటే ఆయన చేసిన టైంలో బ్యాడ్ రిమార్క్లు ఏమీ లేవు, కానీ ఒక వంతుని కూడా చాలా బాగా కట్టడం జరిగింది. త్వరితగతిన అవ్వదనుకున్నాయి. అలాగే కొన్ని పనులు చేయగలిగారు. స్పీకర్గా ఉన్నప్పుడు తమ నియోజకవర్గానికి చాలా అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకున్నారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయించారు. సో దాని మీద ఒక మంచి అభిప్రాయం అంటూ ఉంది. కాబట్టే ఇన్ని సంవత్సరాలు అయినా సరే, ఆయన ఎమ్మెల్యేగా చేసి చాలా కాలం అయినా కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయన నియోజకవర్గం ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు, పట్టించుకున్నారని మనం ఆలోచించవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఈయన గురించి చాలా చెప్పనవసరం లేదు ఇక. ఎందుకంటే పరిచయం లేని వ్యక్తి అంటూ ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ఎవరంటే ఎన్టీ రామారావు గారు హయాంలోనే ఈయన ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన గురించి అందరికీ తెలుసు. అలాగే ఇలాంటి ఈ నాదెండ్ల మనోహర్ గారి గురించి ఒక సర్వే అయితే అక్కడ చేయడం జరిగింది. మనంగా చేసింది ఒక సర్వే సంస్థ చేసింది. ఆ సర్వే సంస్థ ఇంచుమించుగా బాగా తక్కువ శాంపిల్స్ తీసుకుంది. వాళ్ళు యాక్చువల్గా ఇది ఎక్కువ తీసుకుంటారు, 1050 శాంపిల్స్ తీసుకుంది. దాని ప్రకారంగా చూస్తే పురుషుల్లో 51%, మహిళలు 49% శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఇలాగ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఎస్సీలు 22.7%, అలాగే బీసీలు ఏమో 25% శాంపిల్స్, ఎస్టీలు ఏమో 1% శాంపిల్స్, ఓసీలు ఏమో 41% శాంపిల్స్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. పురుషులు
వైసీపీకి అనుకూలంగా చెప్పినటువంటి పురుషులు ఎంతమంది అంటే అండి 35% ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారంటండి. అలాగే మహిళలేమో 41% వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారంటండి. అలాగే ఇంకా జనసేన టీడీపీ ఏదైతే బీజేపీ కూటమి ఉందో అదైతే కనుక పురుషులు 57% గెలుస్తుందని చెప్పారంట, మహిళలు 50% గెలుస్తుందని చెప్పారంట. ఈ రకంగా చూసుకుంటే పర్సంటేజ్ టీడీపీ జనసేన అండ్ బీజేపీకి అలయన్స్కి ఎక్కువ వచ్చినట్టు ఉంది నన్ను అడిగితే కనుక. ఎస్సీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే వైసీపీకి 44.6% ఉంది, టీడీపీకి ఏమో 47% ఉంది. ఎస్టీలేమో ఓటింగ్ శాతం చూస్తే వైసీపీకి ఏమో 53% వేశారు, టీడీపీకి ఏమో 46% వేశారు. తర్వాత బీసీ ఓటింగ్ శాతం చూస్తే 35.9% ఉంది వైఎస్ఆర్సీపీకి, అదే టీడీపీకి 57.6% ఉంది. తర్వాత ఓసీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే వైసీపీకి ఏమో 33.3% ఉంది, టీడీపీకి ఏమో 59.2% అయితే ఉంది. అండ్ మైనార్టీలు చూసుకుంటే 54% వైఎస్ఆర్సీపీకి ఉంటే 39% ఏమో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఉంది. ఇదండి మొత్తానికి ఈ రకంగా అయితే కనుక ఆ సర్వే మాత్రం చెప్పింది. ఇంకా చాలా స్టాటిస్టిక్స్ అయితే చెప్పింది, అవన్నీ నేను ఇంకా చెప్పట్లేదు కానీ మీతోటి ఇవన్నీ స్టాటిస్టిక్స్ తోటి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏంటి ఫైనల్గా అల్టిమేట్గా ఇక్కడ అంటే తెనాలిలో గెలిపేవరదని చెప్తే కనుక ఈ ప్రకారంగా చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారికి ఏమో 57% వచ్చింది ఓట్ బ్యాంకింగ్, ఓట్ షేరింగ్. వైఎస్ఆర్సీపీ అన్నాబత్తుల శివకుమార్ గారికి, సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారికి వైసీపీ 33% ఓటింగ్ పర్సంటేజ్ అయితే నమోదైంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే అంత పర్సంటేజ్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ రకం చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారికి 57%, వైసీపీ అన్నాబత్తుల శివకుమార్ గారికి 33%. ఈ రకంగా చూస్తే నాదెండ్ల మనోహర్ గారికి ఈసారి గెలుపు ఖాయమని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. అదేండి విషయం. కాకపోతే మనం చెప్పింది కూడా ఏంటంటే కనుక అన్నాబత్తుల శివకుమార్ గారికి ఏదైతే ఇసుకరిచ్చులు అలాగే ఏదైతే దందలు కొన్ని నడిచినాయో వాటి ద్వారా ఆయనకి మైనస్ అవుతుంది. కాబట్టి ఈసారి అక్కడ కొంచెం కష్టం అవుతుంది. అంత ఈజీగా సునాయాసంగా అయితే కనుక ఆయన మాత్రం సీట్ అక్కడి నుంచి అయితే రాదు 100%. కాబట్టి కూటమి అభ్యర్థి కాబట్టి ఈయన కొంచెం ప్లస్ ఉంటుంది. కూటమి అంటే జనసేన, టీడీపీ అలాగే బీజేపీ ఈ మూడు కలిసి ఒక పార్టీకి అభ్యర్థిగా ఈయన నుంచోబెట్టా కాబట్టి బరిలో దింపాయి. కాబట్టి మూడు పార్టీల ఎవరైతే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఉంటారో దాని ద్వారా ఈయనకి ప్లస్ అవ్వచ్చు. అందులో ఆయన ఉండేటువంటి మంచి వ్యక్తిత్వం కావచ్చు, అలాగే ఆయన మీద ఇంతకుముందు బ్యాడ్ రిమార్క్స్ ఏమీ లేవు కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆయనకి ప్లస్ అవ్వచ్చు ఈసారి అనేది కనుక సర్వేలు చెప్పిన మాట పక్కన పెట్టేసినా సరే జనరల్గా మాట్లాడుకున్నా సరే వాస్తవం అయితే ఇదే 100%. ఎందుకంటే కనుక ఈ కూటమి అభ్యర్థి కాబట్టి ఆయన వ్యక్తిత్వం అలాగే ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు అలాగే ఆయన మీద ఉండే ఆయనకు ఉండేటువంటి మంచి పేరు ఇవన్నీ కలగలిపి ఆయనకి విజయం వరిస్తుంది అనేది కనుక మ్యాక్సిమం చెప్తుందండి అది. కాబట్టి ఈసారి వైసీపీ అక్కడి నుంచి నాకు తెలిసి మైనసే, చాలా వీటిలో కూడా మైనస్ ఉంది. అంటే గ్రూపు అలాగే ఆయన ఏదైతే బ్యాడ్ ఉందో అంతా కూడా అన్నమాట. అదండి మనం చెప్పాలనుకుంది. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్ది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని. తెనాలి ఎవరు ఉంటే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. తెనాలి ప్రత్యేకించి అయితే మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు కాబట్టి మీరు మ్యాక్సిమం 100% చెప్తారు. కాకపోతే ఉన్న వాస్తవం మాత్రం చెప్పండి తెనాలి నుంచి, అదే నేను అడిగేది. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. థ్యాంక్ యూ.